ఒకరోజు ఒక తండ్రి కుమారుడు సముద్రానికి వెళ్ళారు. కుమారుడు సముద్రంలో ఆడుకోవడానికి లోపలికి వెళ్ళాడు. తండ్రి చెప్తున్నాడు బయటుండి, నాన్న ఎక్కువ లోపలికి వెళ్ళొద్దు, అలలు చాలా పెద్దగా వస్తున్నాయి, నువ్వు మునిగిపోతావేమో, జాగ్రత్త అని. కుమారుడు సరే సరే నాన్న అనుకుంటానే చిన్నగా లోపలికి వెళ్ళిపోతా ఉన్నాడు. వాడికి కూడా తెలియట్లేదు వాడు ఎంత లోపలికి వెళ్తున్నాడు అనేది. ఆడుకుంటా ఆడుకుంటా అలా లోపలికి వెళ్ళిపోయాడు. అలలు ఇంకా పెద్దవి అవుతున్నాయి. వాడికి అర్థం కావట్లా. ఒక్కసారి ఒక పెద్ద అల సడన్గా వచ్చింది. మునిగిపోయే పరిస్థితి వచ్చింది. పోబోతున్నాడు. మునిగిపోతూ ఒక్క కేకేశాడు, నాన్నా అని కేకేసి ఆ పిల్లోడు అలా మునిగిపోయాడు. అలా కేక వేశాడో లేదో, ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు కానీ నాన్న చాలా భుజాన్ని వేసుకొని బయటకు వచ్చాడు. వాడి తర్వాత అడిగాడు, నువ్వు ఎప్పుడు వచ్చావు నాన్న లోపలికి? నేను నీ మాట వినలేదు కదా, నువ్వు రావేమో అనుకున్నా. నువ్వు నా కుమారుడురా, నువ్వు కాదన్నా నేను వస్తా. మనం కూడా అనేక మార్లు దేవుని మాట కాదని మన జీవితాల్లో చాలా పనులు చేసాం. దేవునికి దూరంగా వెళ్ళాలి, అక్కడేదో ఆనందం ఉంది, అక్కడేదో సంతోషం ఉంది. ప్రేమ కలిగిన దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నాడు, ఇది తప్పు, ఇలా నువ్వు వెళ్ళకూడదు, ఇలా నువ్వు జీవించాలి, నా ఆజ్ఞలను పాటించాలి. దేవుని దాసులు నిలబెట్టుకొని ప్రతి వారకుడికిలో బోధిస్తూనే ఉన్నప్పటికీ ఏదో సంతోషం కోసం, ఏదో ఆనందం కోసం, అది మన నాశనమే, కానీ మనకు అర్థం కావట్లేదు, వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీ పక్కనే ఉన్నాడు. నువ్వు ఒక్క కేక వెయ్యి, దేవా నాకు సహాయం చేయి, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ పిల్లోడు మునిగిపోతూ ఒకే ఒక్క కేకేశాడు, నానా అని. వెంటనే వాళ్ళ నాన్న కాపాడాడు. నీ దేవుడు కూడా నువ్వు ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నప్పుడు, ఇష్టం కాని కార్యాలు చేస్తున్నప్పటికీ నీ వెంటే ఉంటున్నాడు, నీ పక్కనే ఉన్నాడు. నువ్వు నాశనమైపోతున్నావును కూడా ఆయనకి తెలుసు, కానీ ఆయన ఎదురు చూస్తుంది ఏంటంటే నువ్వు ఆయన పిలవడం, ఆయనకు మొరపెట్టడం. యేసయ్యా నాకు సహాయం చేయవా, నా తప్పే, ఇంత దూరం నీకు ఇష్టం కాకుండా వచ్చాను, నీకు దూరం అయిపోయాను, నీ సన్నిధికి దూరం అయిపోయాను, నీ మాటలు కాదని నీకు ఇష్టము కాని కార్యాలే చేశాను. సంసోను జీవితం కూడా అలాంటిదే కదా. ఆయనకి దూరం అయిపోయాడు, పాపం చేసి నా జీరు వ్రతాన్ని పోగొట్టుకున్నాడు. కానీ నా దేవుడు ప్రేమ కలిగిన వాడు. నువ్వు ఆయనకి ఇష్టం కాని కార్యాలు చేస్తున్నప్పటికీ ఆయన మొర పెడితే ఆయన నీ మొరను దాటి వెళ్ళేవాడు కాడు. ఈరోజు దేవునికి మొర పెడదాం. ఇప్పటికీ ఆలస్యమైనది ఏమీ లేదు. పనుల్లో పడి, ప్రయాణాల్లో పడి దేవునికి మొరపెట్టడం మానేసావా? దేవునికి ప్రార్థన చేయడం మానేసావా? ఇది నాన్న దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, మరలారా నేను నీ పక్కనే ఉన్నాను, నాకు మొరపెట్టగానే నీకు సహాయం చేస్తున్నాను. ఈరోజు మనకి ఏ సమస్యలున్నా దేవునికి మొరపెడదాం, ఆయన ఆ సమస్య నుండి మనల్ని విడిపిస్తాడు.